అండి లాస్ట్ వీడియోలో నేను ముస్లిం హోటల్స్లో తినద్దు అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 రీజన్స్ ఇస్తాను ఎందుకు తినకూడదు. ఫస్ట్ రీజన్ వచ్చేసి హలాల్. అవును, హలాల్ అంటే చాలామందికి తెలియదు. హలాల్ అంటే ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. హలాల్ అంటే ఏం లేదండి, పంది మాంసం మద్యం లేకుండా ఉంటే ఆ ఆహారాన్ని హలాల్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది మంచిదే కదా, మనం కూడా తినచ్చు అనుకుంటున్నారు కదా. కాదండి, అందులో పంది మాంసం ఆల్కహాల్ మాత్రమే ఉండదు, కానీ గోమాంసం ఇంకా ఏ ఇతర జంతువు మాంసమైనా ఉంటుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడు తినకండి. ఇలా రాసున్న ఏ హోటల్కి మీరు వెళ్ళకండి. సెకండ్ రీజన్ వచ్చేసి ఫుడ్లో ఉమ్మేయటం అనమాట. అకార్డింగ్ టు షరియా ఏంటంటే వీళ్ళు అన్నంలో ఉమ్మేసి పెడితేనే అది హలాల్ కింద కన్సిడర్ చేస్తారు చాలామంది. హలాల్ అని కూడా అనకూడదు, కానీ పవిత్రమైన ఫుడ్ కింద కన్సిడర్ చేసి పెడతారనమాట. సో ఇలా పెట్టే రెస్టారెంట్స్ చాలామంది దొరికిపోయినాయి. మన ఇంటర్నెట్లో చూసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి మనకి. సో ఇవి కూడా తినకూడదు. థర్డ్ వచ్చేసి హైజీన్. వీళ్ళకన్నా రోతగా ఎవరు ఉండరు. వీళ్ళ రెస్టారెంట్ స్టాండర్డ్స్ కన్నా తక్కువ స్టాండర్డ్స్ ఏ రెస్టారెంట్స్కి ఉండవు. సో నేనైతే ప్రిఫర్ చేయను, ఎవరికి రికమెండ్ కూడా చేయను.